ఆరు సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. లలితా సహస్రంలో మనం 645వ నామంలోకి వెళ్తున్నాము. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. 128వ శ్లోకం. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీల క్లుప్త బ్రహ్మాండ మండల. సర్వ వేదాంత సంవేద్య, ఉపనిషత్తులు అన్నిటి చేత కూడా చక్కగా తెలియదగినది. వేద అంటే జ్ఞానం, తెలియడం, నో టు నో అనే మీనింగ్ ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పుకున్నాం. సత్యానంద స్వరూపిణి, సత్యము ఆనంద స్వరూపముగా కలిగినది. ఈ సత్యాన్ని పాటించటం అనేది ఎలా ఉంటుందని అంటే మనకి తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది. బహుశా ఆ ఆనందమే బ్లిస్ అని ఇంగ్లీష్ లో మనం చెప్పుకోవచ్చు అనుకుంటున్నాం. తర్వాత లోపాముద్రార్చిత, లోపాముద్ర చే ఉపాసింపబడినది. అగస్త్యుని భార్య లోపాముద్ర అండి. అందుచేత ఆవిడ చాలా ప్రసిద్ధురాలు, ముని భార్య అన్నట్టుగా ఆమె చేత ఉపాసింపబడుతున్నటువంటి తల్లి. లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. అసలు సంస్కృతంలో లీలగా, లీలయ అంటే చాలా తేలికగా అని, మేబీ ఎఫర్ట్లెస్లీ అని బహుశా చెప్పచ్చు. అంటే అనాయాసముగా, విలాసముగా చేయబడిన బ్రహ్మాండముల సముదాయము కలిగినటువంటిది. అంటే ఎంతో ఈజీగా, ఎంతో ఆనందంగా చేయబడినటువంటి బ్రహ్మాండాలన్నిటి యొక్క సముదాయము కూడా ఈ అమ్మలో ఉన్నాయి. అదృశ్య, ఇంద్రియ గోచరము కానిది. అంటే సామాన్య ఇంద్రియాలకి కనపడేటువంటి అమ్మ కాదు. దృశ్యరహిత అంటే దృశ్యముగా లేనిది. అంటే ఏంటండి, దృశ్యం అంటే కనపడేది. కేవలం ఈ కనపడేటువంటి ప్రపంచం ఏదైతే ఉందో అదే ఆమె కాదు. విజ్ఞాత్రి, విశేషముగా తెలుసుకొనదగినది. జ్ఞానం, జ్ఞాత్రి అంటే తెలుసుకోవాల్సినది. విజ్ఞాత్రి విశేషంగా అంటే కొంత ప్రయత్నం చేత ఆమెని తెలుసుకోగలుగుతాము. వేద్య వర్జిత, తెలుసుకొనదగిన వస్తువు ఏదియూ లేనిది. ఇంకా ఏదో తెలుసుకోవాలి అనేటువంటిది ఏమీ లేదు. అమ్మవారి గురించి తెలిసిన తర్వాత అదే చాలా పరమ జ్ఞానాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. యోగిని అంటే సర్వమునందు ఏకత్వ భావమును ఇచ్చునటువంటిది. ఇది మనం 129వ శ్లోకంలోకి వెళ్తున్నామండి. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర. యోగిని అంటే అన్నింటి యందు కూడా ఏకత్వ భావం ఇచ్చినటువంటిది. మామూలుగా యోగం అంటే కూడా యూనియన్ విత్ ఎనీ సుపీరియర్ కెపాసిటీ ఆర్ ఎనర్జీ, అంటే ఒక గొప్ప పైన ఉన్నటువంటి ఒక శక్తితో కలవడమే యోగం. కాబట్టి యోగదా, ఆ భావం కలిగినటువంటిది ఆవిడ. మనం కనుక ఆవిడని ఉపాసిస్తే ఆ భావాన్ని మనకి ఇచ్చేటువంటి అమ్మవారు. అలాగే యోగ్య అంటే ఈ యోగ్యతకి అర్హురాలు. అంటే ఆమె ఎప్పుడు ఇవ్వడము, ఆమె కలిగి ఉండడము, ఇవ్వడము కాకుండా ఆమెకి ఆ ఉంచుకోవడానికి, ఇవ్వడానికి కూడా ఒక ప్రత్యేకమైన అర్హత కలిగినటువంటి అమ్మవారు. యోగానంద అంటే శివశక్తి సామరస్య రూపమైనటువంటి యోగము చేతనే ఆనందము కలిగినటువంటిది. ఓకే, ఎప్పుడు అమ్మవారైనా శివుడు కూడా ఆమెలో ఒక శక్తి కలిగినటువంటి అమ్మవారు కాబట్టి ఆమె ఆ సామరస్య రూపమైనటువంటి ఆ యోగము వల్ల, యోగముతో ఆనందముగా ఉండేటువంటి
స్వరూపురాలు. అంటే ఇవన్నీ అమ్మవారు అలా ఉంది అని ముందు చెప్పుకోవడం ఉద్దేశం. ఆ ఆనందాన్ని మనకి ఇచ్చేటువంటి అమ్మ. యుగంధర, సకల లోక భారమును మోయునటువంటి అమ్మ. అంటే మొత్తం లోకమంతటికి కూడా భారం ఆమె వహిస్తుంది అనేటువంటిది ఈ శ్లోకం వరకు చెప్పుకోవచ్చు. 130వ శ్లోకం అండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి, సర్వాధారా సుప్రతిష్ఠ, సదసద్రూపధారిణి. మనం కొంచెం భాష తెలుస్తున్న కొద్దీ విడదీసి చదువుకుంటే పదాలు మనకే అర్థమవుతాయండి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అంటే ఇచ్ఛ, జ్ఞానము, క్రియ అనేటువంటి 3 శక్తి త్రయాలు కలిగినటువంటిది. ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాలి అని అనిపించటం ఇచ్ఛ, ఆ తెలుసుకోవడం వల్ల కలిగేటువంటిది జ్ఞానం, దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టడం క్రియ. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తి స్వరూపురాలు అమ్మవారు. సర్వాధార, సర్వ జగత్తుకి కూడా ఆధారభూతమైనటువంటి అమ్మ. సుప్రతిష్ఠ, అంటే జగత్తుకు చక్కని అధిష్టానమైనది, ఆధారమైనటువంటిది స్వరూపురాలు. ఇంకా సుప్రతిష్ఠ అనేటువంటి ఛందస్వరూపురాలు. సుప్రతిష్ఠ, ఇప్పుడు గాయత్రి అనేది కూడా ఒక ఛందస్సు ఉంది అంటారండి. అలాగా సుప్రతిష్ఠ అనేటువంటి ఛందస్ స్వరూపురాలు అని చెప్తున్నారు. సదసద్రూపధారిణి, అంటే సత్ అసత్తు 2 రూపాలు కూడా ధరించి ఉన్నటువంటి అమ్మవారు అని. తర్వాత వచ్చి మనకి 131వ శ్లోకం అండి. అష్టమూర్తి రజా జైత్రి, లోకయాత్రా విధాయిని, ఏకాకిని భూమరూప, నిర్ద్వైత ద్వైతవర్జిత. అష్టమూర్తి, 8 స్వరూపములు కలిగినటువంటిది. అంటే లక్ష్మీదేవి మొదలుకొని 8 స్వరూపాలు అమ్మవారే అయి ఉన్నది. ఇది జీవాత్మ, అంతరాత్మ, పరమాత్మ, నిర్మలాత్మ, శుద్ధాత్మ, జ్ఞానాత్మ, మహాత్మ, భూతాత్మ అనేటువంటిది ఈ 8 స్వరూపాలు కలిగినటువంటి అమ్మవారు. అజాజైత్రి, అంటే అవిద్యను జయిస్తుంది, అంటే అవిద్యను మనకి నశింపచేస్తుంది మనలో. అవిద్య అనేది అంటే ఇక్కడ అవిద్య అనేటువంటిది మనం లౌకిక విషయాలు అని కూడా చెప్పుకోవచ్చు. లౌకిక విషయాల మీద మనం అతిగా వెళ్ళిపోకుండా కూడా ఆమె మనల్ని నియమిస్తుంది, నియమనం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఏకా లోకయాత్రా విధాయిని, 14 లోకముల రక్షణ అనేటువంటిది, రక్షణాదులను చేసేటువంటి శీలము. అంటే లోకయాత్ర అంటే అర్థం ఏంటండి? పుట్టించటం, రక్షించటం, వాళ్ళని వాళ్ళ చేసినటువంటి సాధనని బట్టి ముందుకు తీసుకెళ్ళడం, ఇదంతా కూడా ఈ యాత్ర అంతా కూడా చేసేటువంటి ఆమె. ఆ చేసేటువంటి శీలము కలిగినది అంటే చేసేటువంటి తత్వము కలిగిన స్వరూపురాలు. ఏకాకిని అంటే ఇంకొకటి లేదు, అంటే తనకంటే రెండవది లేదు. ఇదే సంస్కృతంలో మనం మామూలుగా అద్వితీయ అనేది కూడా మనం చెప్పుకుంటాం. అద్వితీయం అంటే కూడా అర్థం ఏంటండి? రెండవది లేనిది అని అర్థం. అలాగే భూమరూప అంటే బ్రహ్మస్వరూపురాలు, అంటే బహురూపములు. భూమ అన్నదానికి చాలా పెద్దది, గొప్పది అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. అందుకని చాలా రూపములు కలిగినటువంటి అమ్మ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాతకు వచ్చి నిర్ద్వైత, ద్వైత భావం అంటే 2 అనేటువంటిది. మన అస్మానం కన్ఫ్యూజన్ ఉంటుంటాయి చూస్తారు, ఆవిడని ఆరాధిస్తే అది కూడా ఉండదన్నమాట. ద్వైత భావము లేనటువంటిది. అంటే ఇదాన్ని లౌకికంగా మనం అర్థం చేసుకోవడానికి చెప్తున్నటువంటి చిన్న చిన్న ఉదాహరణలండి. ఈ శాస్త్రంలో ఉన్నవి కాదు మనం చెప్పుకుంటున్నవి. మామూలుగా దానికి నిర్ద్వైత అన్నదానికి ద్వైత భావము లేనిది. అంటే అద్వైతం అనుకోండి, విశిష్టాద్వైతం అనుకోండి, ఏదైనా. తర్వాత ద్వైత వర్జిత, ఎప్పుడు కూడా భేదాన్ని ఎప్పుడు కూడా ఆవిడ వదిలివేస్తుంది. ఎల్లప్పుడూ కూడా భేదము లేనటువంటి అమ్మవారు.
132వ శ్లోకం అండి. అన్నదా వసుదా వృద్ధ బ్రహ్మాత్మైక్య స్వరూపిణి బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానందావలి ప్రియా. అన్నదా ప్రజలకు అన్నమును ఇచ్చున్నది. ఇది ఇవి 3 అక్షరాలు ఉన్నటువంటి పదాలు కూడా అదొక మంత్రం అండి విశేషంగా. వసుధా, ఇక్కడ వసుధ అంటే భూమి, సంస్కృత పదాలు అవే చూసుకోవాలండి. వసుధా అంటే వసువును ఇచ్చేటువంటి అమ్మవారు. వసువు అంటే ధనం, సంపద ఇచ్చేటువంటి ఆమె. తర్వాత వృద్ధ, వృద్ధురాలు. వృద్ధురాలు అంటే మనం ఏదో అనుకుంటామండి, మామూలుగా సంస్కృత శబ్దంలో వర్ధయతి అంటే బాగా ప్రోగ్రెస్ ఉన్నటువంటి ఆమె అనేటువంటి అర్థంలో తీసుకోవాలి ఈ వృద్ధ అనే శబ్దం. వాళ్ళు ఓకే, ఈ వృద్ధులు అనే శారీరకంగా ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఉండేటువంటి జ్ఞానం, వాళ్ళ అనుభవం అనేటువంటి అర్థంలో తీసుకోవాలి సంస్కృతి చెప్తాను. అందుకని ఈవిడ వృద్ధ అంటే వృద్ధురాలు అని చెప్పడంలో కూడా ఉద్దేశం అది. బ్రహ్మాత్మ్యైక్య స్వరూపిణి, చైతన్యముతో జీవునికి ఐక్యమును పొందుటయే తన నిజస్వరూపముగా కలిగినది. అంటే ఈ ఆవిడ ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంతో జీవులందరూ కూడా ఐక్యమును పొందుటే, అంటే అందరూ కూడా ఐక్యంగా ఉండడమే, యూనియన్, ఒక యునైట్ అయి ఉండడమే ఆమె స్వరూపం. అంటే ఆమె అంతటా ఉంది, ఆమెలోనే అన్నీ ఉన్నాయి అని అనుకుంటే కనుక, ఆ భావం అనుకుంటే అందరిలో ఐక్యత మనకి కలుగుతుంది. బృహతి అన్నిటికంటే చాలా గొప్పది. బ్రాహ్మణి, బ్రాహ్మణ స్త్రీ స్వరూపురాలు. బ్రాహ్మి అంటే జ్ఞాన స్వరూపురాలు. బ్రహ్మానంద, బ్రహ్మానంద స్వరూపురాలు అంటే బ్రహ్మయే ఆనందముగా కలిగినటువంటి ఆమె. బలి ప్రియా, అవిద్య అనేటువంటిది ఓకే, అవిద్యా నిరాశమందు సమర్థులు, అరిషడ్వర్గ విజేతలు, బలవంతులు, దయాపాత్రులుగా కలిగినటువంటిది. అంటే ఇక్కడ బలవంతులు ఇష్టముగా కలిగినటువంటిది. బలి ప్రియ అంటే ఇక్కడ ఏదో బలి ఇవ్వడం అని కాదండి, బలవంతులు అంటే ఈ సామర్థ్యము కలిగినటువంటి వాళ్ళంటే ఆమెకి ఇష్టం. అది ఫిజికల్లీ, వైటల్లీ, మెంటల్లీ ఎలా తీసుకున్నా కూడా ఒక సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళల్లో ఆమె ఉంది అనుకోవాలి, ఎందుకంటే ఆమెకి ఇష్టం కాబట్టి. భాషా రూప, సంస్కృతాది భాషలే స్వరూపముగా కలది అని ఇక్కడ స్పష్టంగా చెప్పారండి. దానికి మనం చెప్పుకునేది భాషా రూప అని. అలాగే బృహత్ సేన, పెద్ద సేన కలిగినటువంటి అమ్మవారు. ఈ సేన అనేటువంటి కూడా మనం విశేషంగా అనే అర్థం చేసుకోవాలండి. ఓకే, అంటే దానితోటి ఆమె రకరకాల శక్తులు కలిగి ఉన్నటువంటి ఆమె, ఎక్కడ ఏ శక్తి పనిచేస్తున్నా కూడా ఆమె విధేయతలో ఉండి అన్ని పనిచేస్తున్నాయి అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. ఇది ఎక్కడెక్కడో జరగడం మనలో జరుగుతున్నా కూడా. భావాభావ వివర్జిత, భావరూపములు అయినటువంటి ద్రవ్యాదుల చేతను అభావముల చేతను విడువబడినటువంటిది. అంటే భావరూప ద్రవ్యాలు అంటే గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అనేటువంటిది అభావ, ఇవి తత్వశాస్త్రంలో వస్తాయండి. అవి అభావాలంటే ప్రాగభావ, ప్రధ్వంసాభావ, అత్యంతాభావ, అన్యోన్యాభావ అని ఉన్నాయి. ఈ 2 స్వరూపాలు కూడా కలిగినటువంటి ఈ అభావముల చేత, అంటే రెండిటి చేత విడువబడింది అంటే ఏంటంటే ఈ రెండిటికి కూడా మించి ఆమె ఉన్నది సుమా అనేటువంటిది ఇక్కడ మనం గ్రహించాలి. సుఖారాధ్య అంటే ఉపవాసాది కాయక్లేశములు లేకుండా సుఖముగా పూజింపదగినది. అదేటండి, కాయక్లేశం కూడా భగవద్గీతలో చెప్తాడండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టుకోమని భగవంతుడు చెప్పలేదు. ఉపవాసాలు చేయడం అంటే అది మనం దాని ఆ ఉపవాసం వల్ల శరీరానికి బాధ కలుగుతుంటే మాత్రం అవి చేయడం అనేది అవసరం లేదు అనేటువంటిది ఈ నామాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. శుభకరి, శుభాన్ని కలిగించేటువంటి అమ్మవారు.
శోభనా సులభ గతి అంటే మోక్షాది రూపములు, పురుషార్థ రూప సుఖ ఉపాస్యము, గమ్యస్థానము, సులభ ఉపాయము అయినటువంటి మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు కదండి, ఈ పురుషార్థాల్లో ఒకటి కదా మోక్షం. ఆ మోక్షము మొదలైనటువంటి పురుషార్థ స్వరూపాలు కలిగినటువంటి అమ్మవారు. అలాగే సుఖోపాస్యమైనటువంటి గమ్యస్థానము కలిగినటువంటిది. వాటిల్లో ఏది తీసుకున్నా కూడా సుఖంగా ఉపాసించగలిగినటువంటి అమ్మవారు అని. 134వ శ్లోకం అండి. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. రాజరాజేశ్వరి, రాజరాజుల కుబేరాదులకు కూడా ఈమె ఈశ్వరి. బ్రహ్మ విష్ణు రుద్రులకు ఈమె ఈశ్వరి, అలాగే కుబేరునికి కూడా ఈమె ఈశ్వరి అని. రాజ్యదాయిని, స్వర్గ వైకుంఠ కైలాస ఆధిపత్యములను ఇచ్చున్నది. అది ఆ రాజ్యాలు కూడా ఆమె ఇస్తుంది, ఇచ్చేటువంటి ముందు శక్తి కలిగినటువంటి ఆమె. రాజ్య వల్లభ అంటే రాజ్యములు ఇష్టంగా కలిగినటువంటిది. ఏదైనా ఒక అధికారాన్ని ఇష్టపడడంలో తప్పలేదండి, కాకపోతే అది మనం దాన్ని తీసుకోవడం, దాన్ని నిర్వహించడం, ఒక ఇష్టంగా చేయడం, దాని మీద వేరే కామన కాకుండా, అది కూడా అమ్మవారి స్వరూపమే. స్వర్గాది రాజ్యముల యందు ఇష్టము కలిగినటువంటి అమ్మవారు. రాజత్ కృప అంటే ప్రకాశించున్నది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవిడ కృప, ఇక్కడ రాజా అనేటువంటిది చాలా పెద్దగా అనేటువంటి అర్థాలు చెప్తున్నారు. ప్రకాశించుచున్న కృప కలిగినటువంటిది, ఉన్నతమైన ఉదాత్తమైనటువంటి కృప కలిగినటువంటి అమ్మవారు. అలాగే రాజపీఠ నివేశిత నిజాశ్రిత, ఇంద్రాదుల సింహాసనములందు తన భక్తులను ప్రవేశపెట్టినది. అంటే తనను ఆశ్రయించుకొని ఉన్న భక్తులకు రాజసింహాసనములను కలిగించినది. అది ఇంద్రాది సింహాసనములందు, ఇంద్రాదులు సింహాసనంలో ఉండేటట్లు కూడా చేసేటువంటిది ఈమె. ఇది కూడా ఒక నామంగా మనం 12 అక్షరాల నామంగా దీన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నాం. అలాగే 135వ శ్లోకం అండి. రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల. రాజ్యలక్ష్మీ, రాజ్యమందు అభిమానము కలిగినటువంటి లక్ష్మి. ఇంతకుముందు చెప్పుకున్నాం. అలా ఇంకా కావాల్సిన రాజ్యలక్ష్మి మంత్రము తంత్రరాజము అనేటువంటి గ్రంథమునందు ప్రసిద్ధముగా చెప్పబడింది అని ఒక గ్రంథాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు ఆధారంగా. కోశనాథ అంటే ధనాగారమునకు స్వామి, అసలు కోశానికే ఈమె ప్రభువు. చతురంగ బలేశ్వరి, చతురంగములు కలిగినటువంటి సేన కలిగినటువంటిది, 4 అంగాలు కలిగినటువంటి సేన వ్యూహము కలిగినటువంటి అమ్మవారు. అలాగే సామ్రాజ్యదాయిని, సామ్రాజ్యమును ఇచ్చున్నది. అదే మనం చెప్తారండి, స్వరాజ్యం సామ్రాజ్యం. మనం సింపుల్ గా చెప్పుకోండి. స్వరాజ్యం అంటే బయట మనలో మనల్ని మనం నియమించుకోవడం. సామ్రాజ్యం అంటే బయట సామ్రాజ్యం అన్నట్టుగా బయట ప్రపంచాన్ని చెప్తారు. అందుకని ఈవిడ ఏదైనా ఈమె వల్లే స్వరాజ్యాన్నైనా సామ్రాజ్యాలైనా పరిపాలించటమైనా దాన్ని నియమించుకోవడం అంటే కంట్రోల్ చేసుకోవడమైనా ఈమె వల్లే సాధ్యం అవుతుంది అనేటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. సత్యసంధ, సత్యము అయిన ప్రతిజ్ఞ మర్యాదలు కలిగినటువంటి స్వరూపము. అంటే ఆమెకు ఉన్నటువంటి ఆమె స్వరూపం ఏంటంటే సత్యమైనటువంటి ప్రతిజ్ఞ కలిగినటువంటి అమ్మవారు. సాగర మేఖల, సముద్రములే వడ్డాణముగా కలిగినటువంటిది. అంటే భూమి కదండి, భూమి అలాగా ఈమె భూస్వరూపురాలు అని ఇది 6 అక్షరాల నామంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడితో ఆప్ చేద్దాం. మనం ఎప్పుడూ కూడా ఇవన్నీ అమ్మవారిని ఈ అర్థాలు తెలుసుకుని
అర్థాలతో ఆమెను తలుచుకుంటూ సాధనలో ముందుకు వెళ్దాం. స్వస్తి.